ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనేక సంవత్సరాలకు ముందు భారతదేశానికి పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో ఎల్టీటీ అనేటటువంటి ఒక తీవ్రవాద సంస్థ ఉండేది. అయితే కొంతమంది వలస వచ్చేసారు ఆ ప్రాంతం నుండి, తమిళనాడు గుండా మన భారతదేశంలోనికి వచ్చిన తర్వాత ఆ శ్రీలంక నుంచి వచ్చినటువంటి ప్రజలు చెప్పిన మాట ఏంటి అంటే, ఎంత ప్రశాంతంగా ఉంది ఈ దేశం, మా దేశంలో ఎప్పుడు బాంబుల మోతలు వినిపిస్తూ ఉంటాయి, గన్ ఫైరింగ్లు వినిపిస్తూ ఉంటాయి, భయంకరంగా మమ్మల్ని హింసించేవారు, అరే ఈ దేశం ఎంత ప్రశాంతంగా ఉంది అని చెప్పేవారు అనమాట. మీరు ప్రపంచంలో గమనించినట్లయితే చాలా చిన్న దేశాల్లో ఒకటి ఇజ్రాయెల్ దేశం అండి. ఇజ్రాయెల్ దేశంలో కూడా నిత్యము యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అందుకని ఇశ్రాయేలీలు నైట్ పడుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారంటే, తండ్రి మీ చేతికి మా ఆత్మలు అప్పగిస్తూ ఉన్నాము అంటారు అనమాట. యేసు ప్రభు వారు కూడా సిలువలో ఆయన పలికినటువంటి చివరి మాట ఏంటి అంటే, తండ్రి నీ చేతికి మా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాము అన్నారు. గమనించండి ప్రియులరా, భారతదేశాన్ని మీరు గమనించినట్లయితే పాకిస్తాన్కి మనకి యుద్ధాలు జరుగుతూ ఉన్నా కూడా దేవుడు మన దేశాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం కొరకు లేవి కాండము 26వ అధ్యాయము 6వ వచనము, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. మనం ఉన్నటువంటి ఈ దేశంలో దేవుడు క్షేమమును కలుగజేయలాగున క్రైస్తవులమైన మనమందరం కూడా ప్రార్థన చేయాలి. అనుదినం మన కొరకు ప్రార్థిస్తున్నాం, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం, మన ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అన్నీ మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు గుర్తించాలి, దేవుడు మనకిచ్చిన దేశము చాలా శ్రేష్టమైనటువంటి దేశము. ఈ దేశం కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దేవుడిచ్చిన కృపను బట్టి చాలా దేశాలు తిరిగాను. భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ, స్వతంత్రం ప్రపంచంలో ఎక్కడ లేదండి. డబ్బులు ఉంటే కొంచెం మనకు అవసరతలకి, మనకు కావాల్సినంత డబ్బు ఉందంటే భారతదేశంలో ఉన్నంత ఆనందము, సంతోషము, స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడ లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడిచ్చిన ఈ దేశం కొరకు ప్రార్థన చేయండి. మన దేశాన్ని దేవుడు ఆశీర్వదించి అనేకులకి దీవెనకరంగా ఉంచునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.